వీకెండ్ వినోదం. సాధారణంగా వీకెండ్లో శుక్రవారం పూట్ల కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. శుక్ర, శని, ఆదివారాలు అవి సక్సెస్ అవుతూ ఉంటాం. అది బాగా సక్సెస్ అయితే ఇంకో వారం దాకా రన్ అవుతాయి, లేకపోతే ఇది. అట్లాగే ఓటీటీ ప్లాట్ఫారాలు గురువారం, శనివారం అట్లాగే మంచి మంచి సినిమాలు రంగంలోకి దించుతుంటాయి. ఇదంతా వీకెండ్ వినోదం. అలాగే ఇప్పుడు ఐపీఎల్ కూడా వీకెండ్లో అయితే 2 మ్యాచ్లు జరపడం రోజుకి ఇట్లాంటివి నడుపుతూ ఉంటాయి. ఇప్పుడు మాత్రం వీకెండ్ హాలీవుడ్ సినిమా కనబడబోతుంది. అతిపెద్ద దాడి కనబడబోతుంది. ఇజ్రాయెల్ ఇప్పటికే యుద్ధాన్ని ఫేస్ చేసింది. ఇరాన్ నుంచి 2 దాడులు ఫేస్ చేసింది. ఆ 2 దాడుల వల్ల ఎలాంటి నష్టం అయితే జరగలేదు, దాన్ని దారిలోనే నిరోధించగలిగింది. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ చూస్తూ ఊరుకుంటుందా? ఇజ్రాయెల్ వార్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. వీకెండ్ కల్లా ఇరాన్కి బుద్ధి చెప్పాలి అన్నటువంటి. వీకెండ్లో పెద్ద యుద్ధానికే సిద్ధపడుతోంది. అయితే ఇజ్రాయెల్ స్టైల్ ఎప్పుడు కూడా ఊరికినే 4 బాంబులు అలా వేసి వచ్చేసేది. నిర్దేశిత లక్ష్యాలను పేల్చేస్తుంది. అందులో ఎస్పెషల్లీ ఇరాన్ విషయంలో. ఇరాన్లోని అణ్వాయుధాలు తయారు చేసే పాయింట్లు, ఆయుధ కర్మాగారాలు, ఆయుధాలకు సంబంధించినటువంటి తయారీ చేసే యూనిట్లు, వాటిని పేల్చేయడానికి సిద్ధపడుతోంది, స్కెచ్ వేస్తోంది అన్నటువంటిది ప్రపంచానికి అర్థమవుతుంది. ఇరాన్కి కూడా అర్థమవుతుంది. ఇప్పటికిప్పుడు వాటిని కనుక వేరే ప్లేస్కి షిఫ్ట్ చేస్తే అది శాటిలైట్స్ ద్వారా ట్రాక్ చేస్తుంది, కనిపెడుతుంది. అప్పుడు మరింత అటాకింగ్, అంటే ఎక్కడుందో చూసి మరీ అటాక్ చేస్తుంది. మరి దాని నుంచి ఎలా తప్పించుకుంటుంది ఇరాన్ అనేది చూడాలి.